ఏదైనా సరే మన చేతిలో ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ అన్నది తెలవదు. అది చదువైనా, పనైనా, బంధాలైనా, బంధుత్వాలైనా, ఇంకా పేరెంట్స్ అయినా ఏవైనా సరే మన చేతిలో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు వాటి వాల్యూ అన్నది తెలవదన్నమాట. వన్స్ అవి దూరం అయిపోయిన తర్వాతనే అనిపిస్తది అని ఫీల్ అయిపోతాం అన్నమాట. నాకు అట్లా రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉంది అని అంటే నా లైఫ్‌లో నేను చదువుకోకపోవడం, ఎట్ ది సేమ్ టైమ్ మా మమ్మీ అనేది నా పక్కన లేకపోవడం అన్నమాట. ఉన్నప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు ఏదైనా మంచి చెప్తే అది చెడు చెప్తుంది అన్నట్టుగా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ మా మమ్మీ నా మంచి కోసమే చెప్తుంది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. ఏ విషయంలో అంటారా? చదువు విషయంలో. నిజంగా చదువుకున్న దాన్ని పూర్తిగా చదువుకుంటే అయిపోయి ఇప్పుడు ఏ పని లేకుండా, ఏది లేకుండా, అటు ఇటు కాకుండా సగంలో ఆగిపోయినా అని చాలా రిగ్రెట్ అవుతున్నా నేను. నిజంగా చెప్తున్నా, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఉంటే, ఎలాంటి మైండ్లో ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా మంచిగా చదువుకోండి, మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అర్థం కాదు మనకి, ఏముందిలే ఇది అట్లనే అంటారు, అట్లనే మాట్లాడతారు అని అనిపిస్తుంది. కానీ దాని అవసరం వచ్చినప్పుడే దాని వాల్యూ అన్నది తెలుస్తుంది. అప్పటిదాకా మనకి ఏది తెలియదు అన్నమాట. ఎగ్జాంపుల్ నేను నా ద్వారా చెప్తున్నా, చదువుకునే వాళ్ళు మంచిగా చదువుకోండి, లేకపోతే ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు గట్టిగా దాని మీద ఫోకస్ చేయండి. అంతేకాని ఏది సగం సగం చేయకండి. సో ఈరోజు నాకు అట్లా అనిపించింది, చెప్పేసిన. ఈరోజు మార్నింగ్ అయితే ఇట్లా గడిచిందన్నమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, యూట్యూబ్ ద్వారా కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా అయినా ఒక సోర్స్ ఉంటుందేమోనని నేను అలా ఫీల్ అవుతున్నాను నిజంగా.